ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వేదికకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 1-17 వచనంలో చూసుకుంటే, సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమి చెప్పగా, తన ఆయుధముల మోయవానితో ఫిలిస్తీన్ల దండు కావలి వారిని మనం హతము చేయడం రమ్మని తీసుకుని వెళ్ళని. యోనాతాను, ఈ సున్నతి లేని వారు దండు కాపర్ల మీదకి పోదాం రమ్ము, యెహోవా మన కార్యమును సాగించినేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు పోయి వారితో చెప్పి మనము వెళ్ళదమని తీసుకుని వెళ్ళి అక్కడ ఫిలిస్తీన్ల దండు కాపర్ల యొద్దకు వెళ్ళి వారిని అగపరుచుకున్నప్పుడు వారు కాళ్ళతో పైకి పాకినట్లుగా చూస్తున్నాం. ఆ విషయాన్ని వారు చూసినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేసినప్పుడు వారు మొదటి వధ యందు దాదాపుగా 20 మందిని చంపినట్లుగా చూస్తున్నాం. అది ఒక కాడి ఎడ్లు దున్ను 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగిన. దాని వలన భయము భీతి అనేది అక్కడున్న దండు వారులందరిలో యెహోవా కలుగజేసినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.